నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గత వారం రోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం 2 వారాల క్రితం గ్రామంలో ఒక ద్విచక్ర వాహనం చోరీకి గురైందని తెలిపారు. అంతేకాకుండా 2 రోజుల క్రితం గొర్రెలు, మేకలను చోరీ చేసి వాటిని వాహనంలో తరలించుకుపోయే ప్రయత్నం చేసిన దొంగలు ఇంటి యజమాని చూసి అరవడంతో పారిపోయారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వరుసగా దొంగలు హల్చల్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు అరికట్టడానికి పోలీసులు రాత్రి వేళల్లో 2 సార్లు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెల్ల కారు తీసుకొచ్చి ఆడ పార్కింగ్ చేసి ఈ లోపల ఒక మనిషి కంపలంగా ఈతలు దూరి ఒక మేకను పట్టుకొని తీసుకొని వెళ్తున్నాగానే ఇంకొక మనిషి వచ్చాడండి. ఇంకో మనిషి వచ్చి ఆ లోపల తీసుకెళ్ళి డిక్కీ దగ్గరికి వెళ్ళిండు. ఇల్లు లోపల మాకు సెపరేట్ అవుతుందని కుక్కలు అడుస్తుంటే సెపరేట్ అవుతుంది. మేము వచ్చేసాం. వచ్చే లోపల డిక్కీ దగ్గర మేక తీసుకెళ్ళిండు. డిక్కీలో ఏ పోతాలకి మేము ఎంబడపడ్డాం. వాళ్ళు పరిగెత్తిండు. ఎక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని సహకరించాలని పెద్ద ముగ్గురు తెల్లకారు కొన్ని లోపల మేక అడ్డ వచ్చేసింది, వెళ్ళిపోయారు. ఒక 3 నెలల కింద ఒక మేక పోయింది, 6 నెలల కింద ఒక మేక పోయింది. ఇది 3వ సారి. ఎట్లా చేసి పోలీసు వాళ్ళు సహకరించాలని మేము కోరుతున్నాం సార్. వాళ్ళు మా కాకుండా అటు ఊరు బయట గొల్లవాళ్ళవి కూడా ఒక మేకపోతు పోయింది. మళ్ళీ అవతల ఊరు బయట ఇంకొకళ్ళది ఎరకలది ఒక మేకపోతు పోయిందండి. గోపాలపురం గ్రామం అది. అనంత వీరబాబు గురువారు రోడ్డుకి నా బండి 23వ తారీఖు నైట్ పోయిన నెల 10 గంటలప్పుడు నేను పొలం కాడికి పోయి ఇచ్చి మోటార్ బంద్ చేసి ఇంట్లో పెట్టుకొని తెల్లారుజాన మళ్ళీ 4:30 లేచి చూస్తే నా బండి లేదు. నా బండి దెంకపోయారు ఎవరో. మా పిల్లగాల గట్ల ఎవరైనా తీసుకుపోయారేమో నేను మొత్తం ఫోన్లు చేసి ఈ చుట్టుపక్కల ఏరియా కూడా మొత్తం దోలాటం జరిగింది. పొలాలకి వెళ్ళి కానీ చెర్లకి వెళ్ళి వాగులమ్మడి గట్ల ఎక్కడ చూసినా కూడా నాకు ఆజోక్ అనేది తెలవలేదు. తెలవకపోవడం మధ్యాహ్నం పూట నేను 2:30 మధ్యాహ్నం పూట పోలీస్ స్టేషన్కి పోయి హుజూర్నగర్ పిఎస్సిలో నేను కంప్లీట్ అనేది జరిగింది. మళ్ళీ ఈ నెల 23వ తారీఖు ఈ నెల మళ్ళా నిన్న కాక మొన్న మా ఊర్లో మళ్ళీ మా ఇంటి దగ్గరనే ఒక ఆయనది ఆ కారు వేసుకొని వచ్చి ఆ గొర్రెపోతుని మేకపోతుని పట్టుకొని కారు డిక్కీలలో డోర్ ఓపెన్ చేసి చేయడం జరిగితే వాళ్ళ ఇంటి అమ్మాయి లేచి చూసిందంట. ఆ రోజు కొద్దిగా వర్షం వస్తుంది. ఆ వర్షం వల్ల వాళ్ళ మామయ్య లేపంగానే ఎవరు అనగానే ఆ గొర్రెపోతుని మేకపోతుని పెట్టి కారు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నిన్న మేము మా ఇంటి పక్కన లాయర్ ఉండు. ఆ లాయర్కి మేము చెప్పడం వల్ల నిన్న పేపర్ చేయడం జరిగింది. మాకు కావాల్సింది ఏంటంటే పోలీసు వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. గోపాలపురంలో గతంలో కూడా మా ఇంట్లో ఒకసారి ఒక 2-3 సంవత్సరాల కింద మా ఇంట్లో దొంగతనం చేసి కొన్ని బంగారం వస్తువులు పోవడం కూడా జరిగినాయి. అప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. అంతకంటే ముందు ఒక 6-7 సంవత్సరాల కింద మళ్ళీ ఇంతే పోయినాయి. అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆ రోజు మా ఊర్లో మా ఇంట్లో ఒక్కలాగా కాదు చాలా ఇళ్ళలో కూడా దోపిడీ జరిగినాయి. బంగారం నాంతాళ్ళు అయిపోయినాయి. అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏది మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎటువంటి కూడా మాకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు దొరకలేదా అసలు ఏం చేసినా అనేది మాకు ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. దయచేసి మాకు ఈ పోయిన ఏమన్నా వస్తువులు కానీ మా గొర్రెపిల్ల కూడా ఒకటి పోయింది. మాది పైన 20 రూపాయలు ఒకటి. ఆ గొర్రెపిల్లని కూడా దెంకపోయారు. అది పోయిన తర్వాత నా బండి పోవడం జరిగింది. ఆ బండి పోవడం జరిగిన తర్వాత ఇప్పుడు ఈ తురకోల నాగుల మీద నా మేకపోతులను తీసుకుపోవడంతో వాళ్ళ అమ్మాయి లేచి చూడటం వల్ల ఇది పోకుండా జరగడం జరిగింది. మాకు కొద్దిగా భయం ఉంది చేపటికి. ఒకసారి మాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడప్పుడు వచ్చి మా ఊర్లో పెట్రోల్ ల్యానింగ్ తిప్పాలని తెల్లారుజాను కానీ నైట్ కానీ పడినప్పుడు కొట్టినప్పుడు మా ఊర్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఏమో మాకు తెలవట్లేదు. కొద్దిగా సహాయ సహకారాలు అందించాలని పోలీసు వాళ్ళ గారికి కోరుతున్నా. ఎవరి మీద అనుమానం లేదు మనకి.